ఒక అభ్యర్థి ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోతే ఏమవుతుంది? మొదటగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రతి అభ్యర్థి ఒక డిపాజిట్ అమౌంట్ చెల్లించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ అభ్యర్థి 10,000 రూపాయలు, అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5,000 రూపాయలు. పార్లమెంటు ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. మరి డిపాజిట్ ఎందుకు? ఇది సరదాగా పోటీ చేసే వారిని తగ్గించడానికి, అంటే నిజంగా సీరియస్ గా పోటీ చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఒక అభ్యర్థి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం 16.67% అంటే 1/6 వంతు ఓట్లు తెచ్చుకోకపోతే అతను వేసిన డిపాజిట్ తిరిగి రాదు. ఆ డబ్బు ప్రభుత్వానికి వెళ్తుంది. ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గంలో 3 లక్షల ఓట్లు పడ్డాయనుకుందాం. డిపాజిట్ తిరిగి రావడానికి కనీసం 50,000 ఓట్లు తెచ్చుకోవాలి. దానికంటే తక్కువ వస్తే ఆ వ్యక్తి డిపాజిట్ కోల్పోతాడు. అందుకే మనం చాలా సార్లు చిన్న పార్టీ అభ్యర్థులు లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయాడు అని వార్తల్లో వింటుంటాం. సింపుల్ గా చెప్పాలి అంటే డిపాజిట్ కోల్పోవడం అంటే గెలవకపోవడమే కాకుండా కనీస మద్దతు కూడా రాలేదని అర్థం. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్లారిటీ టాపిక్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.